సాధారణంగా ఏ స్కూల్లోనైనా సరే విద్యార్థులు ఏ క్లాస్ విద్యార్థులు ఆ క్లాస్ రూమ్లోనే కూర్చుంటారు. దాదాపుగా ప్రతి తరగతికి ఒక్కో గది ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఒక్కటే గదిలో ఏకంగా 37 మంది విద్యార్థులకు 3 టీచర్లు 5 తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ నమ్మశక్యంగాని పాఠశాల తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఎక్కడ, ఎందుకు, ఏంటా పరిస్థితి ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం రాగానే గ్రామస్తులంతా కలిసి కట్టించిన స్కూల్ ఇది. వేలాది మందిని తీర్చిదిద్దిన ఘనత ఆ స్కూల్ సొంతం. అయితే 10 ఏళ్ల కిందట కొందరు కాంట్రాక్టర్లు కొత్త బిల్డింగ్ కట్టిస్తామని కూల్చివేసి ఆ కలప, ఇనుము అమ్ముకున్నారు. కానీ కొత్త బిల్డింగ్ ఊసేలేదు. 3 ఏళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్వయంగా భూమి పూజ చేసి పునాది కూడా తీశారు. కానీ బిల్డింగ్ మాత్రం అసలు శాంక్షనే కాలేదు. 10 ఏళ్లుగా విద్యార్థులు చెట్ల కిందనే నేలపై పాఠాలు నేర్చుకుంటున్నారు. ఎండాకాలం ఎండకు ఎండుతూ, వానాకాలం వర్షానికి తడుస్తూ నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ఆ విద్యార్థుల పరిస్థితి చూస్తే మనసున్న ఎవ్వరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. అక్కడ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ కంబైన్డ్ ఉన్నారు. ఫిఫ్త్ నా దగ్గర ఇండివిజువల్ ఉన్నారు. సో నేను కొద్దిసేపు వీళ్ళకు స్టాంజా రీడింగ్, దాని ఐడెంటిఫికేషన్ చెప్పిన ఆల్వర్డ్స్ గ్లాసరీ చెప్పిన తర్వాత కొంచెం రీడింగ్ కోసం బయట వెళ్ళి నిలబడితే సార్ కూడా మన తన క్లాస్ తను చెప్పుకుంటారు. సార్ ఒక్క రూమ్లో ఓ మూలకు 1, 2వ తరగతి విద్యార్థులు కూర్చుంటే ఒక టీచర్ వాళ్ళకి పాఠాలు చెప్తారు. మరో మూలకు 3, 4 తరగతి విద్యార్థులు కూర్చుంటే వాళ్ళకి మరో టీచర్ బోధిస్తారు. What is meant by frown? ఇక 5వ తరగతి వాళ్లకు మాత్రం బ్లాక్ బోర్డు ఒక్కటే ఉండడం కారణంగా వారికి ఆ బ్లాక్ బోర్డ్ పై మరో టీచర్ పాఠాలు చెప్తారు. అయితే ఒక్క తరగతి గదిలో 5 తరగతులకు పాఠాలు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇటు ఉపాధ్యాయులు చెప్తుంటే, టీచర్లు ఎంత బాగా చెప్పినా మాకు పాఠాలు అర్థం కావడం లేదని ఆ పిల్లలు అంటుంటే వినేందుకు చాలా బాధగా ఉంది. బయట చెట్ల మరి ఎట్లా మీకు ఏం కావాలి? క్లాస్ రూమ్స్ అయితే బాగుంటుందా? టీచర్లు మంచిగా చెప్తున్నారా? రోజు వస్తారా? ఎంతమంది ఉన్నారు మొత్తం మీ క్లాస్లోనే? 9 మంది. 9 మందికి ఇందులోనేనా తరగతి? ఇక్కడ బయటనా? ఇక్కడేనా? మరి మీకు ఒక్క రూమ్లో ఇబ్బంది కావట్లేదా రోజు? మరి ఏం చేయాలి? రూములు పెట్టాలి. రూములు పెడితే బాగుంటుందా? టీచర్లు మంచిగా చెప్తున్నారా? చదువు మంచిగా చెప్తున్నారు, కానీ రూమ్స్ ఉంటే బాగుంటుంది. అయితే ఇదే పాఠశాలలో వందల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. కేవలం గదుల కొరత కారణంగానే విద్యార్థుల సంఖ్య తగ్గిందని గ్రామస్తులు చెప్తున్నారు. వీళ్ళకి చెప్తుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళకి చెప్తుంది, వీళ్ళకి చెప్తుంది. మేమేం చెప్తుంది అనేది వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇది ఈ పరిస్థితి ఈ విధంగా లేదు. బయట కూర్చోబెట్టామనుకుంటే బయట కూర్చోబెడితే పాములు, మొన్న కూడా ఒక రోజు ఒక పాము పిల్లలు భయపడుతున్నారు. మనకు కూడా భయమే కదా, పిల్లలకి ఏదైనా. ఇదిలా ఉంటే ఈ కారణంగా పక్కనే ఉన్న హైస్కూల్కి కూడా విద్యార్థులు తగ్గిపోయారంటున్నారు హైస్కూల్ ఉపాధ్యాయులు. ఇక్కడ ప్రైమరీ చదివిన వారు మాత్రమే హైస్కూల్ వస్తుంటారని, ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో హైస్కూల్ విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గింది అంటున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేవు సార్. పిల్లలకు విద్య అందించడానికి మేమైతే మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ఆ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కనీస అవసరాలు, నీరు, కొంచెం
పరిశుభ్రత అది లేకపోయేసరికి తల్లిదండ్రులు ఈసారి చాలా మంది పిల్లల్ని ఒక 20 మంది పిల్లల్ని దాదాపుగా 21 మంది అడ్మిషన్స్ నాకు నుంచి వెళ్ళిపోయినాయి సార్. అది మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఎక్కువ వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ చూపించుకొని మా అడ్మిషన్స్ అని తీసుకెళ్ళారు. అందుకే ఇప్పుడు 48 అడ్మిషన్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. అంతకుముందు 60+ ఉండే. తక్షణమే తరగతి గదులు నిర్మించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోవాల్సి రావడం బాధాకరం. చూద్దాం, విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడతారనే పేరున్న కలెక్టర్ నారాయణ రెడ్డి ఏ మేరకు స్పందిస్తారు. 5 తరగతులు కూడా ఒక రూమ్లో జరుగుతున్నాయి. మేము కూడా చాలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. గత పాలక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ఎమ్మెల్యే గారు చేస్తా అని చెప్పి మనం ఈ 2 రూములు శంకుస్థాపన చేసారు. అది అలాగే ఉండిపోయింది కానీ రూములు మాత్రం కాలేదు. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కూడా వచ్చిన ప్రభుత్వం అయినా కొంచెం ఈ ఇందుగుల గ్రామానికి రూములు శాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.